హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వీడియో ప్రీవియస్గా పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఆ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిందిలేండి. ఆ వీడియోలో లిక్షిత్ అన్నప్రాసన ప్రిపరేషన్స్ షేర్ చేశాను. ఈరోజు అన్నప్రాసన ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం తొందరగానే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదండి. ఫైనల్గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అన్నప్రాసన ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియో కంటిన్యూ చేయడానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. అన్నప్రాసన ముహూర్తం మార్నింగ్ 10 o'clock అనమాట. అందుకే డేని కొంచెం ప్రశాంతంగా స్టార్ట్ చేసాము. అండ్ కొంతవరకు పనులన్నీ ముందు రోజే చేసేసుకున్నాం కదా. ఈ రోజు రిమైనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా 9:30 లోపు కంప్లీట్ చేసుకోవాలని ప్లాన్ అనమాట. సింపుల్గా డెకరేషన్ కూడా చేయాలని అనుకుంటున్నాము. అందుకే హస్బెండ్ ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఈ లోపు లిక్షిత్కి మసాజ్ చేసి హెడ్ బాత్ చేయించేసి పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు టైం అరౌండ్ 8 o'clock అవుతుంది. స్నానం అయిన తర్వాత ఫీడ్ చేసి పడుకోబెట్టేసి ఒక 1 hour అయినా పడుకుంటాడు కాబట్టి ముహూర్తానికి ఒక 1/2 hour ముందు లేస్తాడు. సో వాడికి కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, క్రాంకీ అవ్వకుండా ఉంటాడు. ముహూర్తం టైంకి నిద్ర వచ్చింది అని అంటే ఇంక అంతే, పిల్లల్ని మనం నిద్రపోకుండా ఆపలేము కదా, వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు, ఇంకా మనకు కూడా అంతా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు మంచిగా మసాజ్ చేస్తున్నాను. మసాజ్ చేస్తుంటే చూసారు కదా ఎలా రిలాక్స్ అవుతున్నాడో. అండ్ నేను పోస్ట్ చేసిన బేబీ మసాజ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. లిక్షిత్కి స్నానం చేయించి పడుకోబెట్టిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. అండ్ ఇల్లంతా మాప్ పెట్టేస్తున్నాను. మేడ్ ఉంది కానీ తను 10:30 ఆ టైంకే వస్తుందన్నమాట. ఈలోపే మనం ఇల్లు తుడిచి మాప్ పెట్టి దీపం పెట్టి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మాప్ పెట్టేస్తున్నాను. వేదిక్ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఎందుకు ఇల్లు క్లీన్ చేస్తున్నారు, ఎందుకు ఫ్లవర్స్ తీసుకొచ్చారు, ఎందుకు ఇవన్నీ వేస్తున్నారు అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అప్పుడు చెప్పాను ఇలా అన్నప్రాసన చేస్తున్నాము, ఫంక్షన్ అంటే ముందు రోజు నైట్ చెప్పాను ఫంక్షన్ ఉంది అని, బట్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఈరోజు మార్నింగే చెప్పాను అనమాట. ఇలా తమ్ముడికి అన్నప్రాసన ఫస్ట్ టైం అన్నం తినిపిస్తాము, ఈరోజు నుండి తమ్ముడికి కూడా కొంచెం కొంచెం బువ్వ తినిపిస్తామన్నమాట అని చెప్పాను. అవునా, నేను కూడా డెకరేషన్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వాడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ముగ్గురం ఫ్రెష్ అయ్యి డెకరేషన్ స్టార్ట్ చేసాము. ముందు రోజు నైటే డిసైడ్ అయ్యాము ఏం చెయ్యాలి అని గూగుల్లో సెర్చ్ చేసి మేము ఏం చేయగలము, ఏది సింపుల్గా ఉంది అండ్ కొంచెం మంచిగా అనిపించాలి అనుకున్నాం అనమాట. దాని ప్రకారం చేస్తున్నాము. ఎగ్జాక్ట్గా అలా కాదు, కొంచెం అటు ఇటుగా మోడిఫై చేసుకొని మన క్రియేటివిటీ కూడా చూపిస్తాం కదా. సో అలా మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే లిక్షిత్ అని పేరు రాయాలి. నేనేమో ఈ రోజ్ పెటల్స్తో పెడుతూ ఉంటే హస్బెండ్ ఏమో నువ్వు కరెక్ట్గా పెట్టడం లేదు, కిందకి మీదకి పెట్టేస్తున్నావు, విత్ కరెక్ట్గా రావడం లేదని బోల్డ్ చెప్తున్నారు. సరే నేను జస్ట్ రోజ్ ఫ్లవర్స్ మాత్రం వేసేస్తాను, మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పి జస్ట్ అక్కడ పెటల్స్ మాత్రం పెట్టేస్తున్నాను అనమాట. అతనేమో లైన్గా పెడతారంట, విత్ ఈక్వల్గా రావాలి, సేమ్ లైన్లో రావాలి, ఇలా బోల్డ్ చెప్తున్నారు. సరే అదంతా మీరు చెయ్యండి, నేను మాత్రం మీకు ఇలా పెట్టి ఇచ్చేస్తాను, అవుట్లైన్ పెట్టి ఇచ్చేస్తానని చెప్పి నేను అవుట్లైన్ వేస్తున్నాను. అతనేమో అడ్జస్ట్ చేస్తున్నారు. ఎవరిని పిలవలేదు కదా, మీ నలుగురే కదా, ఎందుకు డెకరేషన్ అవి చేస్తున్నారని ఎవరికైనా అనిపించవచ్చు. డెకరేషన్ చేయడం కానీ లేదా రెడీ అవ్వడం అనేది కంప్లీట్గా మన ఇంట్రెస్ట్ అండి, మన సాటిస్ఫాక్షన్ కోసం, మన హ్యాపీనెస్ కోసం చేస్తాము అని అనుకుంటాం మేము. హస్బెండ్ నేను ఇద్దరము ఇలానే ఆలోచిస్తాము. కోవిడ్ టైంలో వేదిక్ది 2nd birthday అప్పుడు కూడా ఎవరు లేకపోతే మేమే కంప్లీట్గా డెకరేషన్ చేసుకొని కేక్ కట్ చేసి మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎప్పుడు అంతే, ఎవరినైనా పిలిచినా పిలవకపోయినా మాకు అది ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలని అనిపిస్తే అలానే చేస్తాము. అండ్ యాజ్ ఎ పేరెంట్స్గా ఈ అన్నప్రాసన ఫంక్షన్ అనేది మళ్ళీ చేయలేము లైఫ్లో, ఇది మళ్ళీ తిరిగి రాని మూమెంట్ కదా. అందుకే దీన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి, ఒక మెమరబుల్ మూమెంట్లా మార్చుకోవాలి అని చెప్పి ఇదంతా చేస్తున్నాము. రోజ్ పెటల్స్తో లిక్షిత్ అని రాసిన తర్వాత చామంతులతో కింద తోరణంలా పెట్టాం కదా, అలా పెట్టి ఆపేద్దాం అని అనుకున్నాం. బట్ ఎందుకో కంప్లీట్ అయినట్టు అనిపించలేదు. సరే ఇంకేదైనా ట్రై చేద్దామని చెప్పి రోజ్ పెటల్స్తో ఇంకొక లైన్లా పెడదాము, మళ్ళీ కింద చామంతులు పెడదామా ఏంటి అని ఆలోచిస్తున్నాము. అండ్ ఇన్ని రోజ్ పెటల్స్ యూస్ చేసాం కదా, వీటిని నేను వేస్ట్ చేయలేదు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాటిని నీట్గా వాష్ చేసేసి డ్రై చేసి రోజ్ పౌడర్ చేశాను. ఫేస్ ప్యాక్లోకి యూస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక ఐడియా వచ్చింది, మళ్ళీ చామంతులు తోరణంలా పెట్టడం కన్నా స్ట్రైట్ లైన్లా పెట్టి గ్యాప్ ఉంటుంది కదా, స్ట్రైట్గా పెట్టినప్పుడు ఆ గ్యాప్లో కూడా రోజ్ పెటల్స్ వేసి ఫిల్ చేసేద్దాము అని ఒక చిన్న ఐడియా వచ్చింది. బాగుంటుందా లేదా చెక్ చేద్దామని సో స్ట్రైట్గా చామంతులు పెట్టి ఆ మధ్యలో ఉన్న ప్లేస్లో కూడా రోజ్ పెటల్స్ వేసేసాను. చూడ్డానికి బాగుంది అనిపించింది. సరే ఇంకా ఇలానే ఉంచేద్దామని అలానే ఉంచేసాను. మీరు చెప్పండి ఎలా ఉంది, బాగుందా?
డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెకరేషన్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెకరేషన్ చేస్తున్న వాళ్ళకి స్ట్రైట్గా చేస్తున్నామా లేదా, సపోజ్ ఇప్పుడు చామంతులు లైన్లో పెట్టాను కదా, అవి లైన్గా పెట్టానా లేదా అనేది మనకి తెలియదు, దూరం నుండి చూస్తేనే తెలుస్తుంది కదా. సో కొన్ని చామంతులు పెట్టడం వెళ్ళి స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకుని మళ్ళీ రావడం అనమాట, లేదా హస్బెండ్ని పిలిచి కరెక్ట్గా ఉందా లేదా చూడండి అని అడుగుతున్నాను. డెకరేషన్ ఇంతవరకు అయ్యేసరికి లిక్షిత్ లేచాడు. ఒకవైపు టైం కూడా అవుతుంది, నేను లిక్షిత్ వేదిక్ కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మేము అందరం రెడీ అయిపోతే ఆ తర్వాత టైం ఉంటే రిమైనింగ్ డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాము. స్టార్టింగ్ నుండి మీరు గమనించినట్టయితే ఏదో షిఫ్ట్ బేసిస్లో చేసినట్టు డెకరేషన్ చేసాము ఇద్దరమును. ఫస్ట్ మేము ఇద్దరం స్టార్ట్ చేసాము, టైం అవుతుందని చెప్పి నేను వెళ్ళి శారీ కట్టుకొని వచ్చాను, కొంచెం సేపు డెకరేషన్ చేశాను. ఈలోపు అతను వెళ్ళి రెడీ అయ్యి వచ్చారు, మళ్ళీ నేను వెళ్ళి రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇలా కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఇద్దరం డెకరేషన్ని కంప్లీట్ చేసాము. బికాస్ మేము చెయ్యాలని అనుకున్నాము, అందుకే ఏదో ఒకలా అడ్జస్ట్ చేసుకుంటూ చేసామన్నమాట. అండ్ టైంకి కంప్లీట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ బేసిస్లో వర్క్ చేసినట్టు చేసి డెకరేషన్ని కంప్లీట్ చేసాము. ఇదిగో మేము ఇలా రెడీ అయిపోయాము అండ్ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక ఫోటో ఇలాగా క్లిక్ 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 డిష్ లిక్షిత్ డ్రెస్ ఎలా ఉంది? బేబీ హగ్లో పర్చేస్ చేశానండి. కొంచెం పొడుగ్గా తీయాలి అంటే నెక్స్ట్ సైజ్ తీయాలని అనుకుంటాం కదా ఎప్పుడైనా. నేను 6 to 9 months తీసుకున్నాను, అది ఇంత పొడుగు అవుతుందని అనుకోలేదు. బట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, బికాస్ నేను సెలెక్ట్ చేశాను కదా అందుకే. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. శారీ ప్లీటింగ్ చేశాను కదా, దానివల్ల కొంచెం ఫాస్ట్గా కట్టుకోవడం అయింది. అండ్ నీట్గా కూడా అనిపిస్తుంది కదా, కరెక్ట్గా కట్టుకున్నట్టు ఉంది. బట్ మధ్యలో ఒకసారి ఫీడింగ్ ఇచ్చాను, అంతే మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, స్టార్టింగ్లో మాత్రం బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా డెకరేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేయండి, చూసి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. పసుపు కుంకుమ పరవన్నం బుక్స్ బంగారం డబ్బులు ఇవి పెట్టామన్నమాట. అండ్ వేదిక్ ఎలా రెడీ అయ్యాడు అనేది చూపించలేదు కదా, ఇదిగో వేదిక్ ఇలా రెడీ అయ్యాడు. వాడు కొంచెం డల్గా ఉన్నాడు ఎందుకంటే అక్కడ టాయ్స్ పెట్టలేదు అని, సో లాస్ట్లో టాయ్స్ కూడా పెట్టాము. లే వేదిక్ లే, వాడికి చూపించారు అన్నీ, ఒకసారి అలా చూపించాను స్లోగా. మనీ, బంగారం, బుక్స్, పెన్స్, పరవన్నం, పసుపు కుంకుమ, కొంచెం అంతే చూపించి. వేదిక్ అక్కడ నుండి పిల్లు తమ్ముని, కమ్ పిల్లు. లిక్షిత్ అయితే ఇంకా బంగారం లేదండి, పాకుతున్నాడు అంతే. ఈరోజు అయితే పాకడానికి కూడా వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, డైవర్ట్ అవుతూనే ఉన్నాడు. మొబైల్ పట్టుకుని ఉన్నాను కదా, సో మొబైల్ వైపు చూస్తూ, నేను వెనక్కుంటే నా వైపు చూస్తూ, అలా అసలు ఏం జరుగుతుంది అన్నట్టు చాలా బద్ధకంగా ఉన్నాడు. మొత్తానికైతే ఫస్ట్ బుక్స్ తీశాడు, తర్వాత బంగారం తీశాడు. బంగారం అయితే చాలా గట్టిగా పట్టుకున్నాడు, నోట్లో ఎక్కడ పెట్టేస్తాడని కొంచెం భయపడి పక్కనే కూర్చున్నాను. ఆ తర్వాత పరవన్నం తీసాడనమాట. ఫస్ట్ బుక్స్, తర్వాత బంగారం, పరవన్నం. వేదిక అయితే పక్క నుండి అలా లాగకూడదు, ఫ్లవర్స్ అని లాగేస్తున్నావు, డెకరేషన్ పోతుంది, టాయ్స్ పెట్టాలి అని చెప్పి వాడు పక్క నుండి అన్నీ పెట్టి మళ్ళీ సర్దుతున్నాడు. ఎందుకంటే టాయ్స్ పెట్టి ఇంకొకసారి చెయ్యాలంట, అందుకని. ఇది అయిపోయిన తర్వాత ముగ్గురం పరవన్నం తినిపించాము. ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదు, ఫొటోస్ మాత్రం తీసాము, అదే షేర్ చేస్తున్నాను. లిక్షిత్ అన్న ప్రశ్న ఇలా జరిగింది, మీరందరూ కూడా వాటిని బ్లెస్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.